ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు, శిలువ మరణము తర్వాత సమాధి, అనంతరం ఆయన పునరుద్ధానుడుగా మరలా తిరిగి లేవడం, ఈ విషయాల్ని మనము జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. అయితే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నవారు, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడినటువంటి అప్పటి శిష్యులు కానీ, ఆదిమ అపోస్తలులు కానీ, అలాగే యేసుక్రీస్తును వెంబడించినటువంటి స్త్రీలు కానీ, వీరందరూ కూడా యేసుక్రీస్తు మరణము తర్వాత ఒక భయాన్ని కలిగి ఉన్నారు, ఒక ఆందోళన కలిగి ఉన్నారు. వారి జీవితంలో ఒక తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్ని వారు చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు, యేసుక్రీస్తు ప్రభుని అనుసరించారు, యేసుక్రీస్తు ప్రభుతోటే వారు చక్కగా ఆ పరిచర్లో భాగమవుతుండేటువంటి వారు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వంటి ఘోరమైనటువంటి శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత వారందరూ కూడా ఆధారాన్ని కోల్పోయిన వారిగా ఒక భయముతో, అప్పటి రోమా ప్రభుత్వం వారిని ఏం చేస్తుందనే ఒక ఆందోళనతో వారందరూ కూడా ఏమయ్యారంటే ఒక మేడ గదిలో దాక్కునున్నారు. భయంతోనూ, ఆందోళనతోనూ, గందరగోళ పరిస్థితుల్లోనూ వారు దాక్కునున్నారు. అయితే ఆ సందర్భంలో వారు మేడ గదిలో ఉండి నిరీక్షణ కలిగి ఉన్నారు. అటువంటి సందర్భంలో జరిగినటువంటి భాగాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే గనుక, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలకు చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూచాం, సిలువ యొక్క యాత్రను మనము ధ్యానించుకుంటూ వచ్చాం. సిలువ ప్రయాణాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ సిలువ ప్రయాణంలో యేసుక్రీస్తు ప్రభు పట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి సమీపం ఉన్నటువంటి పేతురే ఏమన్నాడంటే, ఆయన ఎవరో నాకు తెలీదని ముమ్మారు బొంకునట్టుగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడున్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు శిలువ మరణం వేయబడ్డాడు, తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. వీళ్ళలో ఒక భయం పట్టుకుంది, ఒక ఆందోళన పట్టుకుంది. వీళ్ళున్న పరిస్థితి ఏంటంటే ఒక భయానక పరిస్థితి. వీళ్ళున్న పరిస్థితి ఏంటంటే ఒక గందరగోళ పరిస్థితి. సైనికులు యేసుక్రీస్తు ప్రభుని వచ్చి పట్టుకున్నట్టుగానే మనల్ని కూడా ఎక్కడ పట్టుకుంటారు, యేసుక్రీస్తుని హింసించినట్టుగానే మనల్ని ఎక్కడ హింసిస్తారు, యేసుక్రీస్తు ప్రభుని చంపినట్టుగానే మనల్ని కూడా చంపుతారని ఒక భయము, ఒక ఆందోళనతో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక గదిలో తలుపులు బిగించుకుని ఒక సహవాసంలో కూడుకొని ఉన్నారు. ఆ భయం ఏం చేస్తుందంటే క్రీస్తు పైన అపేక్షను కలిగిస్తుంది. అక్కడ ఆ భయం ఏం చేస్తుందంటే దేవునికి మొర్ర పెట్టే స్థితిని తీసుకొస్తుంది. చూడండి, మనం కూడా చాలా సార్లు భయానక పరిస్థితుల్లోనే దేవుని గుర్తుకొస్తాడు. మనం ఏదైనా గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడే మనకి దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు. అది తీరిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్దాంలే అనే నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క శిష్యులు గాని, అక్కడ ఉన్నటువంటి ఆ సమూహం గాని, వీళ్ళందరూ కూడా ఒక సహవాసంలో కూడి క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు, క్రీస్తు ప్రభుకి మొరపెట్టుకుంటూ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ చెల్లా చెదరైపోలే. సమస్యలు ఎలాగున్నారంటే ఏకంగా కూడున్నారు. కష్టం వచ్చినప్పుడు ఎలాగున్నారంటే ఐక్యతతో ఉన్నారు. గందరగోళ పరిస్థితులు ఎలా ఉన్నారంటే అందరూ ఒకే చోట ఉండి సమస్యను మనము ఎదుర్కొందామనే ఒక భయానక వాతావరణంలో కూడా వారందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో
సమస్తము ఎరిగినటువంటి దేవుడిగా ఆ సహవాసాన్ని చూచినటువంటి ప్రభువు, వారి ఆశను చూచినటువంటి ప్రభువు, వారి భయానక పరిస్థితిని చూచినటువంటి ప్రభు అంట వారి మధ్యకు వచ్చాడంట. దేవునికి స్తోత్రం. వచ్చి అంటున్నాడు, చూడండి ఆయన ఏమంటున్నాడంటే, మీకు సమాధానము కలుగును గాక. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో సమాధానమే కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏమి తోచలేని ఒక భయానక ఆందోళనకర పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు, మనం ఏ క్షణానైనా చనిపోవచ్చు, మన నాయకుడైనటువంటి ప్రభునే పట్టుకుని వారు అంతగా హింసించారే, మనల్ని కూడా పట్టుకోవడం పెద్ద కష్టమా, మనల్ని చంపడం పెద్ద కష్టమా, మన ప్రాణాలు ఏ క్షణానైనా పోవచ్చు అనే ఒక ఆలోచనతోనే వారు అక్కడ ఉన్నారు. అటువంటి సమయంలో సమాధానం లేని స్థితిలో ఉన్న వారికి ప్రభు వారి మధ్యకు వచ్చి అంటున్నాడంట, మీకు సమాధానము కలుగును గాక. ఇక్కడ వీరిని చూస్తున్నప్పుడు కూడా వీరి పరిస్థితుల్లో వీరికి కావాల్సింది ఏంటంటే సమాధానం లేని స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో వీరికి ఏం కావాలంటే సమాధానం కావాలి. అందుకని ప్రభు వచ్చి అంటున్నాడు, ఇదిగో మీకు సమాధానము కలుగును గాక అని అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. ప్రభు వచ్చాడు వారి మధ్యకి. వాళ్ళందరూ మేడగదిలో ఉన్నారు. మేడగదిలోకి ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి వాళ్ళ యొక్క గందరగోళ పరిస్థితిని బట్టి అంటున్నాడు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. నేను అనుకుంటున్నాను, ఆ తర్వాత వచ్చినాన్ని బట్టి ఏమనుకుంటున్నా అంటే, వాళ్ళందరూ కూడా మరలా అందులో కొందరు భూతమనే అనుకుని ఉంటారు, అందులో కొంతమంది అవిశ్వాసంతో ఉండుంటారు, అందులో కొంతమంది అల్ప విశ్వాసంతో ఉండుంటారు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన గాయాలు చూపిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన గాయాలు చూపిస్తున్నాడు. ఆ మేకులు కొట్టబడినటువంటి గాయాలను చూపించిన తర్వాత అప్పుడు వీరి జీవితంలోకి ఏమొచ్చిందంటే సంతోషం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే ప్రభువుని పరిపూర్ణంగా విశ్వసించలేం, ప్రభు పైన పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండలేం. మనము కూడా ఎలాగ ఉంటున్నామంటే, క్రైస్తవ జీవితాలు ఎలాగ ఉంటున్నాయంటే అల్ప విశ్వాసంతో ఉంటున్నాయి. ఎలా ఉంటున్నాయి అమ్మా? నాకు పరిపూర్ణ నమ్మకం ఉందండి, దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉందండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఇక్కడ శిష్యులైనటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలైనటువంటి వారు, లేదా యేసును వెంబడించే వారు అందరూ కూడా ఒక్క సహవాసం కలిగి ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అయితే ఈ సహవాసంలో మనకు లాంటి వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. చూడండి, ఆ వ్యక్తి ఎవరంటే కిందకు చదువుతున్న కొద్దీ మనం కనిపిస్తుంది. 24వ వచనాన్ని ఒకసారి చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయేను. ఏమయ్యాడంటే అక్కడ అమ్మా, ఆ 12 మంది శిష్యుల్లో యోధ తప్పిపోయాడు. 11 మంది శిష్యులు ఉండాలి. 11 మంది శిష్యులను, అలాగే కొందరు స్త్రీలను, కొందరు పురుషులను ఆ సహవాసంలో ఒక గదిలో తలుపులు బిగించుకుని ప్రభువుకు మహిమకరంగా స్తుతిస్తూ ఉన్నారనుకుందాం. ఆ సహవాసంలో ప్రభు వచ్చే సమయానికంట దిదుమ అనబడినటువంటి తోమ ఉన్నాడా సహవాసంలో? అమ్మా, ఉన్నాడంటారా? ఆ సహవాసంలో లేడు. వాళ్ళు ఉన్న పరిస్థితి ఎటువంటిదంటే గందరగోళ పరిస్థితి. వాళ్ళు ఉన్న పరిస్థితి ఎటువంటిదంటే భయానక పరిస్థితి. ఇంచుమించు తోమ కూడా అదే పరిస్థితిలో ఉండుంటాడు. మనల్ని ఎప్పుడు పట్టేసుకుంటారో, మనల్ని ఎప్పుడు చంపేస్తారని ఒక భయంతో ఉండుంటాడు. కానీ ప్రభు వచ్చినప్పుడు, ప్రభు వారి మధ్యకి దిగి వచ్చినప్పుడు, ప్రభు ప్రత్యక్షత వారి మధ్యకి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతను ఎవరు పొందుకోలేకపోయారంటే తోమ పొందుకోలేకపోయాడు. అక్కడ రెండోది అంటున్నాడు ప్రభు వారిని ఆశీర్వదిస్తున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ఇప్పుడు సమాధానం కలుగును గాక అని ప్రభు ఆశీర్వదిస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరిలో సమాధానం వచ్చిందంటారా అమ్మా? రాలేదా? రాలేదా? ఇప్పుడు ప్రభు ఆశీర్వదిస్తున్నాడు వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క భయాన్ని బట్టి. ప్రభు అంటున్నాడు మీకు సమాధానం కలిగాక. అప్పుడు వీళ్ళ భయం ఏంటి అసలా? వీళ్ళ భయం ఏంటి? అరే ఇప్పుడు వరకు మనల్ని నడిపించాడే 3.5 సంవత్సరాలు ప్రభువు.
3.5 సంవత్సరాలు మనల్ని ఆయనతో పాటు వెంబడించేలా చేశాడే. మనకి ఎక్కడికి వెళ్ళినా మనకు ఫుడ్కు లోట్లేదే, ఎక్కడికి వెళ్ళినా బెడ్డకు లోట్లేదే, ఎక్కడికి వెళ్ళినా మనకు కష్టపడకుండానే అన్ని మన ముందుకు వచ్చినాయే. ఇంకా చెప్పాలంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందే యేసయ్య శిష్యులమని. అటువంటి వ్యక్తి మరలా ఏళ్ళ ముందు కనపడేటప్పటికి ఎలా ఉంటది ఏళ్ళలో? హల్లెలూయా. ఇప్పుడు అటువంటి సర్వశక్తిమంతుడు ఏళ్ళ ముందున్నాడు. అరే, ఎవరైతే మనం వదిలేళ్ళిపోయాడని బాధపడుతున్నారో ఆయనే ముందుకు వచ్చి నిలబడినప్పటికీ వీళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. హల్లెలూయా. వీళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ఎందుకంటే మన నాయకుడు మరలా తిరిగి వచ్చాడు, మన బోధకుడు మరలా తిరిగి వచ్చాడు, మన ప్రవక్త మరలా తిరిగి వచ్చాడు, మన దేవుని కుమారుడు మరలా తిరిగి వచ్చాడని ఒక ధైర్యం వస్తుంది వాళ్ళు. హల్లెలూయా. కానీ ఆ ధైర్యాన్ని ఎవరు కోల్పోయారో తెలుసా? తోమా కోల్పోయాడు. ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కోల్పోయారో తెలుసా? తోమా కోల్పోయాడు. ఆ గుండె నిబ్బరము చేసేటువంటి ప్రభువును చూచేటువంటి ప్రత్యక్షత ఎవరు కోల్పోయారో తెలుసా? తోమా కోల్పోయాడు. అర్థమవుతుందా? సహవాసములో ఉంటే, ఆ సహవాసములో ప్రభుకి మహిమకరంగా మనం ఉంటే ఆ ప్రత్యక్షతలో ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయంట. హల్లెలూయా. హల్లెలూయా. తోమా జీవితంలో సహవాసాన్ని కోల్పోయాడు. ఆ సహవాసం కోల్పోవడం ద్వారా దేవుడి కంట వాళ్ళు వీళ్ళని తేడా ఉన్నదంట. హల్లెలూయా. దేవుడు అందరి కోసం కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. ఆమేన్. అది దేవుడు నమ్మిన వారా, దేవుడు నమ్మని వారా, విశ్వాస, అల్ప విశ్వాస, అవిశ్వాస అనేది కాదంట. దేవుడు అందరి కోసం కూడా ఆయన రక్తాన్ని చిందించాడు. ఆమేన్. ఆ రక్తం చిందించింది ఎందుకోసం అంటే మన సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న పేరులో ఆయనకు పేరు ఏంటో తెలుసా? హల్లెలూయా. ఏం పేరు ఆయన పేరు? సమాధానకర్త. అంటే సమాధానానికి ఆయన అధిపతి, సమాధానానికి ఆయన అధిపతి. ఇప్పుడు మనం అంటే కదా అస్సలు సమాధానం ఉండట్లేదండి, అస్సలు నెమ్మది ఉండట్లేదండి అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదని అర్థం. సమాధానానికి కర్త ఆయనే, సమాధానానికి అధిపతి ఆయనే, ఆయనే సమాధానం ఇచ్చేవాడు. మనం మెడిసిన్ వాడితే సమాధానం రాదో, డబ్బులు పెట్టుకొనుకోండి సమాధానం రాదో, ఆ తాడు ఈ తాడు ఆ రేకు ఈ రేకులు కడితే సమాధానం రాదో, లేదా ఈ గోడ పడగొట్టి ఆ గోడ కట్టి ఆ గోడ పడగొట్టి ఈ గోడ కొడితే సమాధానం రాదో. సమాధానం ఎవరి దగ్గర వస్తుందంటే సమాధానానికి అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే దొరికింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆ సమాధానకర్త కాబట్టి, ఆ సమాధానానికి అధిపతి కాబట్టి ఈ భాగంలో 2 సార్లు ఇస్తాడు ఆయన సమాధానం గురించి. మీకు సమాధానం కలిగిన కాక, మీకు సమాధానం కలిగిన కాక అని ఈ కింద భాగంలో 2 సార్లు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. వెళ్తాను, మీరు చూడొద్దులే, నేను చెప్తాను. 2 సార్లు ఆశీర్వదిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మాత్రమే సమాధానానికి అధిపతి. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్న సేవకు కూడా ఆశీర్వదించాలంటే యేసుక్రీస్తు నామంలో సమాధానం కలుగును కాక ఆశీర్వదించాలి. కానీ నీకు సమాధానం కలుగును కంటే మా దగ్గర లేదు సమాధానం. ఆయన మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. ఆమేన్. వాళ్ళందరూ ఒక భయముతో ఒక గదిలో ఉన్నారు. తోమ అయితే ఈ సహవాసము నుండి బయటికి వెళ్ళాడు. కానీ అదే సమయంలో ప్రభు వచ్చాడు. ఆ సహవాసాన్ని బట్టి ప్రభు వచ్చినప్పుడు ఆయన సన్నిధి ఎప్పుడైతే వచ్చిందో వారి జీవితంలోకి ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. ఎప్పుడైతే వారి జీవితంలో వచ్చినాయో వారికి ఒక గుండె ధైర్యము వచ్చింది అక్కడ. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ప్రభు 21వ వచనంలో, మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచు ఉన్నాను. హల్లెలూయా. ఒక సందేశాన్ని కూడా ప్రభు ఇక్కడ ఇస్తున్నాడు. ఒక సందేశాన్ని కూడా ప్రభు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో ఇప్పుడు వరకు మీరు సమాధానం లేకుండా ఒక భయంతో ఉన్నారు, ఇప్పుడు వరకు మీరు సంతోషం లేకుండా ఒక ఆందోళనతో ఉన్నారు, ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో నేను వచ్చాను, నేను ధైర్యంగా ఉండండి, మీకు సమాధానం కలుగును గాక, మీ జీవితంలోకి సమాధానం వచ్చిన గాక. అయితే తండ్రి నన్ను ఏ ఉద్దేశంతో అయితే పంపించాడో ఆ ఉద్దేశాన్ని అంతా నేను నెరవేర్చాను. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ పంపించాడో ఆ ఉద్దేశం కోసం నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఒక ఆజ్ఞ, ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇంకేమంటున్నాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద
ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. మరి ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఒక ఆజ్ఞ ఇవ్వడమే కాదు, వారికి ఒక అధికారాన్ని కూడా ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. జాతి గమనించండి, సహవాసంలో ఉన్నారు. నేను అనుకుంటున్నాను అప్పటికి పేతురు కూడా నాయకుడిగా నిలబడలా. పేతురు, యాకోబు, యోహానులు యేసయ్యకి సమీపంగా ఉన్నవారు. యేసయ్యకి సమీపంగా ఉన్నవారు. నేను అనుకుంటున్నా ఆ గదిలో ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు ఏమన్నా దేవుని గురించి చెప్తున్నారు అనుకుంటున్నాను. నేను వీళ్ళ ముగ్గురు వారిని ప్రార్థనలో నడిపేస్తున్నారు అనుకుంటున్నాను. అటువంటి సందర్భంలో శిష్యులు ఉన్నారు, అక్కడ స్త్రీలు ఉన్నారు. ఇంచుమించు నేను అనుకుంటున్నా అంత తర్వాత పెంతెకొస్తు దినాన 120 మంది మేడగదిలో ఉంటారు. ఇంచుమించు 120 మందో 200 మంది ఉండొచ్చు. వీళ్ళందరూ మాట్లాడుకుంటుండగా వీళ్ళందరూ ప్రభుకి మహిమకరంగా ప్రార్థిస్తున్నారో ఆరాధిస్తున్నారో వాక్యాన్ని వింటున్నారో జరుగుతూ ఉండగా ప్రభు వారి మధ్యకు వచ్చాడు. సమాధానం కలుగును గాక అన్నాడు. కొందరు విశ్వసించారు, కొందరు అపనమ్మకంతో ఉన్నారు. మరలా మీకు సమాధానం కలుగును గాక అన్నారు అని ఆజ్ఞ చెప్తున్నాడు. ఇదిగో నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మీరు అందరూ ఒక సహవాసంలో ఉన్నారు కదా. ఈ సహవాసంలో ఇప్పుడు నన్ను తండ్రి పంపించాడు, నా పని నేను చేశాను. ఇప్పుడు మీ అందరూ కూడా తండ్రి లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించినప్పుడు మీరు అందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మీ పనిని మీరు నిర్వర్తించాలి. ఇక్కడ యేసయ్య చేసిన మరొక పని ఏంటంటే ఆజ్ఞనిచ్చాడు. 2 వారికి పనిని అప్పగిస్తున్నాడు. 3వది ఏం చేశాడంటే వారి మీద ఊదంట పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోమన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ ఎందుకు ఏమో కదా, ఏమో పరిశుద్ధాత్మగా మాకు అవసరం లేదండి. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎలా మార్చబడ్డారు తెలుసా? శక్తిమంతులుగా మార్చబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. శక్తిమంతులుగా మార్చబడ్డారు వాళ్ళు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు శక్తిమంతులుగా మార్చబడ్డారు. ఎలా శక్తిమంతులుగా మార్చబడ్డారంటే ఎవరికి భయపడి ఏ గదులైతే దాక్కున్నారో ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ భయం పోయింది వారిలో. అప్పుడు వరకు ఉన్నటువంటి ఆ భయంతో సమాధానం లేని స్థితిలో ఉన్న వారి జీవితంలో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి జీవితంలో సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, ధైర్యం వచ్చింది. భయం ఇప్పుడు వాళ్ళు నిలబడి చేయట్లే. ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే చాలా ధైర్యంతో ఎవరైతే చంపేస్తారని భయపడ్డారో వారి మధ్యన సువార్త ప్రకటిస్తున్నారండి. హల్లెలూయా. అందుకని అంటున్నాడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? మన నోటిని వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు మీరు ఏం మాట్లాడాలో చింతించొద్దు, మాట్లాడేది మీరు కాదు, నేను మాట్లాడిపిస్తానంటాడు ఆయన. హల్లెలూయా. మనం అనుకుంటాం అయ్య బాబోయ్ వాక్యం అండి ఎలా చెప్పాలని అని పేజీలు రాసుకుని తిరగలేసేస్తాం. పేజీలు రాసేస్తాం, తిరిగేసేస్తాం. మనం నిలబడి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడంటే మనం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతే అక్కడ ఏది అవసరమైన దాన్ని ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు. శిష్యులు జరిగింది అదే. అంతకుముందు భయపడ్డారు, ఆ రోమా ప్రభుత్వానికి అధికారులకు భయపడ్డారు, ప్రధాన యాజకులకు భయపడ్డారు, మనల్ని కూడా చంపేస్తారేమని భయపడ్డారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఊదాడో ప్రభువు ఒక అధికారాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? మీరు ఎవరి పాపాలు క్షమించారు వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండనంటారు వారి పాపాలు నిలిచి ఉండదు. అది పరిశుద్ధాత్మను పొందడం వల్ల మనకేమొస్తుందని చూపిస్తున్నాడు అంటే ఇక్కడ అధికారం వస్తుందని చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అధికారం వస్తుందని చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకేముంటదంటే అధికారం మన స్వాధీనం అవుతుంది. ఏ అధికారం అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అధికారము మనము స్వాధీనంలో ఉంటుందంట. హల్లెలూయా. కారణం ఏంటంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఇదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. ఒకటి, ఆ సహవాసం కలిగి ఉన్నారు.
రెండు సన్నిధిలో ఉన్నారు. మూడోది అయినా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, సమాధానం కలుగునుగా. కానీ అవన్నీ ఇచ్చి ఆయన గాయాలు చూపించిన తర్వాత వాళ్ళకు నిశ్చిత వచ్చిన తర్వాత మరలా వారికి సమాధానం కలుగునుగా. కానీ వాళ్ళని అంటున్నాడు కదా, నేను ఇదిగో నా తండ్రి ఎలా పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలా పంపిస్తున్నాను, కాబట్టి మీరు ఆ పని చేయాలని అప్పగించాడు. తర్వాత మరలా ఏం చేశాడంటే వారి మీద పరిశుద్ధాత్మను ఊదాడైనా, పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించాడైనా. తర్వాత ఏం చేశాడంటే ఒక అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు వరకు మనం చూసిన భాగాల్లో ఇప్పుడు మనము ఇక్కడికి వద్దాం. ఒక వ్యక్తి దగ్గరికి 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమ వారిలో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు యేసు ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలు ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఏమండి, ఏం కోల్పోయాడు అర్థమవుతుందా మీకు? మరొకసారి చెప్తున్నాను. సహవాసాన్ని కోల్పోయాడు, సన్నిధిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాడు, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను కోల్పోయాడు. ఎన్ని కోల్పోతున్నాడు? కారణం ఏంటి? కారణం ఏంటి? ఆ సహవాసంలో లేకపోవడమే, ఆ సహవాసాన్ని నుండి బయటకు వెళ్ళిపోవడమే, ఆ సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టడమే. ఇప్పుడు వచ్చాడంట. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారంట, వీళ్ళందరూ కూడా శిష్యులందరూ కలిపి చెప్తున్నారంట. కనుక తక్కిన శిష్యులు అంటున్నారో యేసు ప్రభువును చూచిద్దామని అతనితో చెప్పగా, ఇప్పుడు మేమందరం కూర్చున్నాం, మేమందరం ప్రభుని ఆరాధిస్తున్నాం, మేమందరం ప్రభు వాక్యాన్ని వింటున్నాం. యేసే మా మధ్యలోకి వచ్చాడు. యేసే మా మధ్యలోకి వచ్చి నీకు సమాధానం కలుగును గాక అన్నాడు. మాకెందుకో మరలా పోతామని భయపడ్డాం. కానీ ఆయన చేయిని చాపాడు. చేయిని చాపినప్పుడు ఆయన చేతి గాయాలను చూచాం. మాకేమొచ్చిందంటే సమాధానం వచ్చింది, మాకేమొచ్చిందంటే సంతోషం వచ్చింది. అంతేకాదు మాకు ఒక అధికారాన్ని ఇచ్చాడు ఆయన, మాకు అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాదు పరిశుద్ధాత్మను కూడా మాకు అనుగ్రహించాడు. ఈ అధికారాన్ని బట్టి ప్రభు మాకు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకాన్ని పంపించాడో దానికోసం మమ్మల్ని పంపించడానికి మమ్మల్ని సిద్ధపరిచాడు ఆయన. ఇవన్నీ చెప్తుంటే ఇలా అంటున్నాడంట, ఊరికే నేను నమ్మను. ఎందుకని దేవుని సన్నిధిలో ఎగ్గొడితే అలాగే ఉంటుంది. మనలో విశ్వాసం ఉండదు, దేవుడు మనకు ఆశీర్వదిస్తాడనే నమ్మకం ఉండదు, దేవుడు దీవెనలు పొందుకోలేం, సమాధానాన్ని పొందుకోలేం, సంతోషాన్ని పొందుకోలేం, ఆరోగ్యాన్ని పొందుకోలేం, దేవుని జీవాన్ని పొందుకోలేం. సచ్చినోడుతోడు సమానం మాట. ఆ సహవాసాన్ని మిస్ అయితే మనం ఏమీ పొందుకోకుండా ఎందుకు బ్రతుకుండడం? ఏమీ పొందుకోలేని వాడు బ్రతుకుండడం ఎందుకు? ఏమి ఉండదు జీవితంలో, అన్నీ ఏముంటాయి? కష్టాలు, శ్రమలు, అప్పులు, అనారోగ్యాలు, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడంటే ఆ సహవాసాన్ని మనము మిస్ అయినప్పుడు. ఇక్కడ అంటున్నాడు నేను నమ్మను. ఎలా నమ్ముతాను తెలుసా? ఒకవేళ ఆయన వస్తే, ఆయన చూసినట్టు నేను నమ్మను. ఒకవేళ ఆయన చేయి చాపి గాయాలు చూపెడితే అప్పుడు కూడా నమ్మను. ఎప్పుడు నమ్ముతాను? ఆయన గాయాల్లో నేను వేలు పడితేనే కానీ నేను నమ్మను. ఇప్పుడు చెప్పండి, ఏ స్థితిలో ఉన్నాడు తోమ? ఆ సహవాసంలో ఉంటే అన్ని ప్రత్యక్షతలు చూచేవాడా లేదా? ఇప్పుడు ఆ సహవాసంలో లేనందుకు ఇప్పుడు విశ్వాసంలో ఉన్నాడా? విశ్వాసాన్ని కోల్పోయాడా? విశ్వాసం లేదు. ఇప్పుడు కనీసం యేసేను 3.5 సంవత్సరాలు వెంబడించిన వాడు యేసే వచ్చినప్పుడు యేసే వచ్చేసావు ప్రభు అనాలా? అప్పుడు నమ్మడంట. అలా చేయి చెప్పి వాళ్ళకి గాయాలు చూపించినట్టు అప్పుడు నమ్మడంట. ఆ గాయాల్లో నేను వేలి పెడితేనే కానీ నేను నమ్మనంటున్నాడు ఇక్కడ తోమ. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? చాలా మంది అంటారు, దేవుడు నాకు అది చేస్తేనే, దేవుడు నాకు పెళ్లి చేస్తేనే, దేవుడు నాకు ఉద్యోగం చేస్తేనే, దేవుడు నన్ను లక్షాధికారిని చేస్తేనే అప్పుడు నేను దేవుడిని నమ్ముకుంటాను, నా అప్పులన్నీ తీర్చేస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను.
ఎయిడ్స్ పేషెంట్ అంటాడు, క్యాన్సర్ పేషెంట్ అంటే దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచేది. అప్పటి వరకు చేయాల్సిన పాపాలన్నీ చేసేస్తాడో, అన్ని రోగాలు తెచ్చేసుకుంటాడో, సంపూర్ణంగా స్వస్థపరిస్తేనే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. ఇటువంటి కండిషన్స్ పెట్టి క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు నాకు చేస్తేనే నేను దేవుడి దగ్గరికి వస్తే కదా చేసేది. అయినా నువ్వు వస్తే కదా చేసేది. ఎందుకంటే నువ్వు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు, రాడని కాదు. ఈ సహవాసంలో నువ్వు రాకపోతే అద్భుతాలు పొందుకోలేవు. ఈ సన్నిధిలోకి నువ్వు రాకపోతే ఆయన సన్నిధి ద్వారా అద్భుతాలు పొందుకోలేవు. ఆయన సహవాసంలోను సన్నిధిలో ఆయన ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకాన్ని ప్రభువుకి అర్పించి ఆరాధిస్తావో అప్పుడు అద్భుతాలు పొందుకుంటావు. ఈ సహవాసంలోను ఈ సన్నిధిలోను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలను పొందుకుంటావో అప్పుడు అద్భుతాలు పొందుకుంటావు. నువ్వు ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుని నాకు చేస్తే వస్తానంటే అది కరెక్ట్ అంటారా? గమనించండి, ఇక్కడ తోమ ఏమైపోయాడంటే విశ్వాసం నుండి తొలగిపోతున్నాడు. విశ్వాసం నుండి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే సహవాసాన్ని మిస్ అయిపోయాడు, సన్నిధి మిస్ అయిపోయాడు, దేవుని ప్రత్యక్షాలు మిస్ అయిపోయాడు. దేవుణ్ణి చూడాల్సిన వాడు, దేవుని సమాధానాన్ని పొందుకోవాల్సిన వాడు, దేవునికి మహిమకరం ఉండాల్సిన వాడు తొలగిపోయాడు. ఇక్కడ తలుపులు మూస్తుండగా తోమ కూడా ఆడుతూ ఉండగా ఎలా ఉండుంటాడు? చాలా బాధగా. అందరూ వీళ్ళు ఎలాగ ఉన్నారు, నా బాధను ఎవడో పట్టించుకోవట్లేదు. మనం కూడా ఎలాగంట, వీళ్ళ పని వీళ్ళదే, మా కష్టాలు వీళ్ళకి ఏం తెలుస్తాయి అనుకుంటాం. కానీ పట్టించుకునే ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. వచ్చాడంట ఆయన, తలుపులన్నీ బిగించుండగా వచ్చాడంట. ఏమంటే అదే గొప్ప అద్భుతం కదా. ఇప్పుడు తలుపులన్నీ బిగించేసి ఉండగా ఆయన గోడ మధ్యలోంచి అలా ముందుకు వస్తే ఎలా ఉంటుందా? ఇక్కడ గోడ మధ్యలోంచి వచ్చాడంట ఆయన. తలుపులన్నీ బిగించబడ్డాయంట, మధ్యలోకి వచ్చి నిలబడ్డాడంట. మధ్యలోకి వచ్చి నిలబడినప్పుడు ఆయన అంటున్నాడంట, మరలా మీకు సమాధానము కలుగును గాక అని. తర్వాత అందరి జీవితంలో సంతోషం వచ్చింది, అందరి జీవితంలో ఆనందం ఉంది, సమాధానం ఉంది. ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు ప్రభు మరలా? ఎందుకంటే ఒక వ్యక్తి డల్లగా ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడంటే అంటున్నాడు చూడండి 27. తర్వాత తోమను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండువనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పాడా తోమా? పోనీ శిష్యులు ఏమైనా చెప్పారా యేసయ్యకి? హల్లెలూయా. చూడండి, యేసే మరలా వచ్చాడు, తోమా దగ్గరకు వచ్చి అంటాడంటే, ఇదిగో తోమా నీ చేయి చాచు, ఇదిగో నా గాయంలో పెట్టు, నా చేతి వేళ్ళలో పెట్టు, గాయంలో పెట్టు, ఇదిగో నాకు ఇక్కడ బళ్ళ పోటు పొడిచారు కదా పెట్టు. ఎందుకంటున్నాడు? ఈ వ్యక్తి అన్నాడుగా, నేను ఆయన చూసిన నమ్మను, ఆయన మీకులకి ఇలా చేయి చూపించేసిన నమ్మను, ఆయన చేతుల్లో గాయాల్లో నేను వ్రేలు పెడితేనే నేను నమ్ముతాను. అటువంటి క్రైస్తవులు ఈరోజు చాలా మంది ఉన్నారు. అందుకనే ఆయనకిలాగా మనము కూడా అల్ప విశ్వాసం ఉన్నాం. కానీ ఆయన అల్ప విశ్వాసంతోనో అవిశ్వాసంతో రాలే. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత పరిపూర్ణ విశ్వాసంతో ప్రభు సేవను భారంగా ఎంచుకొని హిందూ దేశము, ఇంకో చోట అంటాడు హిందూ దేశానికి పంపొద్దు అంటాడు ఈ బైబిల్ గ్రంథంలో. కానీ ఏ దేశమైతే ఆయన్ని తృణీకరించిందో, ఏ దేశమైతే ఆయన్ని లెక్క చేయలేదో ఆ దేశంలోనికి భారమైన పరిచయం పట్టుకుని వచ్చాడు ఈ తోమ గారు. ఈరోజు చెప్పండి, మనం ఏ విశ్వాసంలో ఉన్నాం? తోమ గారు ప్రభు ప్రత్యక్షత దొరకముందన్న విశ్వాసంలో ఉన్నామా? ప్రత్యక్షత దొరికి పొందుకుని భారతదేశానికి భారమైన సువార్తను తీసుకొచ్చిన తోమ గారి వలె ఉంటున్నామా? ప్రార్థన చేద్దాం, అడుగుదాం ప్రభుని అడుగుదాం. ప్రభా, నాలో ఉన్న విశ్వాసం, అల్ప విశ్వాసం తీసివేసి నీ పైన పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండడానికి నీ కృప చూపించండి అయ్యా. నా కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినవాడా, నీ పునరుద్ధానాన్ని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నీ పునరుద్ధానం ద్వారా తండ్రి నీ యొక్క శక్తిని పొందుకుంటున్నాను. నీ పునరుద్ధానం ద్వారా తండ్రి పరిపూర్ణ జీవాన్ని పొందుకొని
నువ్వు సజీవుడైన దేవుడు అని నేను విశ్వసిస్తున్నానయ్యా. సజీవుడైన క్రీస్తు అని నేను విశ్వసిస్తున్నానయ్యా. నీ ఎడల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండేలాగా అట్టి కృప నాకు దయచేయమని ప్రభా, తోమ వలె నేను కూడా హతసాక్షిగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ కోసం జీవించే కృప మా అందరికీ నీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.